వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీ అయిన సింపుల్గా మనం డోరా ప్యాన్ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అండి. ఇది ఎంతో ఫ్లఫీగా ఎగ్లెస్ మనం డోరా ప్యాన్ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్పు మైదా అనేది యాడ్ చేసుకొని దాంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ షుగరు, అలాగే దీంట్లోనే ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ హనీని కూడా యాడ్ చేసుకుందామండి. హనీ యాడ్ చేసుకోవడం వల్ల మన ప్యాన్ కేక్ అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇవన్నీ ఒకసారి పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా పాలనేది యాడ్ చేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనికోసం నాకు ఒక 1 కప్పు పాలనేది కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మన బ్యాటర్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయింది చూడండి. మన బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనం ప్యాన్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని 2, 3 చుక్కల ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూతో క్లీన్ చేసుకొని ఒకసారి చేస్తే సరిపోతుందండి. ఏదైనా కప్పు కానీ ఇలా ఒక గరిటె తీసుకొని మన బ్యాటర్ అనేది ఇలా మధ్యలో వేసుకుంటే అదనేది రౌండ్ షేప్ అనేది అన్నీ ఒకే విధంగా వస్తాయండి. ఒకవైపు ఇలా 3 నిమిషాలు కుక్ చేసుకొని ఇంకోవైపు ఒక్క నిమిషం పాటు ఇలా కుక్ చేసుకుంటే మన ప్యాన్ కేక్ అనేది రెడీ అయిపోతుందండి. సేమ్ ఇదే విధంగా ఇంకోటి కూడా వేసి చూపిస్తాను చూడండి. మధ్యలో వేసుకోవడం వల్ల మన ప్యాన్ కేక్ అనేది రౌండ్గా అలాగే అన్నీ ఒకటే విధంగా వస్తాయండి. ఒకవైపు 3 నిమిషాలు ఇంకోవైపు ఒక్క నిమిషం పాటు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా నేనైతే కుక్ చేసి తీసుకున్నాను చూడండి. నాకైతే మొత్తం 6 వచ్చాయండి. ఇప్పుడు దీనిపైన చాక్లెట్ సిరప్ కానీ లేదా డైరీ మిల్క్ ఏదైనా చాక్లెట్ ఇలా మెల్ట్ చేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటే పిల్లల ఫేవరెట్ డోరా కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో ఫ్లఫీగా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి. ఈ ఫ్లఫీ డోరా కేక్ని మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి.